హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి కామెడీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న 916 కుంజుట్టన్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రాత్రి సమయంలో రోసీ అనే చిన్న పాప ఇంకా తన మూగ ఫాదర్ చిన్న పడవలో నది దాటుతూ ఉండగా అక్కడే ఒక ప్లేస్లో వారికి శరీరం అంతా గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. రోసీ ఫాదర్ తన దగ్గరికి వెళ్ళగా ఆ వ్యక్తి గాయాలతో స్లో లేకుండా పడిపోయి ఉన్నాడని అర్థమయ్యి ఆ వ్యక్తిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళి గాయాలకి వైద్యం చేసి కాపాడతాడు. ఇంకా మరుసటి రోజు ఉదయం ఆ ప్లేస్ అంతా వరద నీటితో నిండిపోతుంది. అప్పుడే ఆ వ్యక్తికి స్పృహ రాగా రోసీ ఫాదర్ తన సైగల ద్వారా రోసీతో ఆ వ్యక్తితో నీ ఆరోగ్యం బాగా దాకా ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకో, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పడంతో అది విన్న ఆ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే రోసీ ఫాదర్ వంట సామాన్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళిపోగా కాసేపటికి రోసీని చూసిన ఆ వ్యక్తి తనతో రోసీ నువ్వు స్కూల్కి వెళ్ళవా అని అడగ్గా దానికి రోసీ నాకు ఫీవర్ వచ్చింది, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తే నా వల్ల నా ఫ్రెండ్స్కి కూడా ఫీవర్ వస్తుంది కదా, అందుకే స్కూల్కి వెళ్ళలేదు అని చెప్పి ఆ వ్యక్తి శరీరంపై ఉన్న గాయాలను చూసి అవునంకుల్ అసలు మీ శరీరంపై అన్ని గాయాలు ఎలా అయ్యాయి, అసలు ఏం జరిగిందో నాకు చెప్పండి, నాకు స్టోరీస్ వినడం అంటే చాలా ఇష్టమని అడగ్గా అది విన్న ఆ వ్యక్తి అది చాలా పెద్ద కథ, అయితే ముందుగా నీకు కుంజుట్టన్ స్టోరీ చెప్పాలి అని తను పొట్టివాడే కానీ చాలా గట్టివాడు, తను ఒక ఫార్మర్ ఇంకా వేరు చాలా బిజినెస్లు చేస్తూ తమ గ్రామంలో ధనవంతుడుగా ఉండేవాడు అని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే కుంజుట్టన్ ఉండే అదే ఊరిలోని ఒక హోటల్ని చూపిస్తారు. ఆ హోటల్లో పనిచేసే రంగా అనే వ్యక్తి చాలా కోపంగా పూరీలు చేస్తూ తన హోటల్ ఓనర్ని బాగా తిట్టుకుంటూ ఉంటాడు. ఏమని అంటే నేను ఈ హోటల్లో ఒక్కడినే ఎంతో కష్టపడి ఎంతో రుచికరంగా టిఫిన్స్ అండ్ ఫుడ్ తయారు చేసి అధిక మొత్తంలో కస్టమర్స్ వచ్చేలా చేస్తూ డబ్బు లాభాలు చూపిస్తూ ఉంటే ఈ ఓనర్ నాకు జీతం కూడా సరిగ్గా ఇవ్వటం లేదు అని, ఈ రోజు కనుక తనకి జీతం ఇవ్వకపోతే ఈ హోటల్లో పని మానేసి వెళ్ళిపోతాను అని తన బ్యాగ్ తీసుకుని కోపంగా ఓనర్ దగ్గరికి వెళ్ళి ఇప్పటిదాకా నాకు ఇవ్వాల్సిన మొత్తం జీతం ఇస్తేనే ఈ హోటల్లో పనిచేస్తా, లేదంటే ఇప్పుడే ఇక్కడ పని మానేసి వెళ్ళిపోతా అంటాడు. అది విన్న హోటల్ ఓనర్ చాలా కూల్గా తనతో జీతమా ఏం జీతం రా, నేను మా ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటున్నా, ఇన్ని రోజులు ఫ్యామిలీ వారి కోసం పనిచేస్తే వారికి ఎవరైనా జీతం ఇస్తారా ఏంటి, వెళ్ళు లోపలికి వెళ్ళి పూరీలు వేయి, కస్టమర్స్ వచ్చే టైం అయింది అంటాడు. అది విన్న రంగాకి మరింత మండి నేను ఇంకా ఈ హోటల్లో పని చేయను అని కోపంతో అక్కడ నుండి వెళ్ళబోతాడు. అయితే అదే టైంకి ఒక అందమైన మహిళ ఆటో దిగి నేరుగా అదే హోటల్లోకి వచ్చి అక్కడి ఓనర్తో మాట్లాడుతుంది. రంగా అక్కడ నుండి వెళ్లకుండా ఆ మహిళను చూస్తూ అలాగే ఉండిపోతాడు. అప్పుడే ఓనర్ రంగాతో సరేరా మరి నువ్వు ఇంకా ఇక్కడ పని చేయను అంటున్నావు కదా, ఈ రోజు నుండి ఈ మంగ ఇక్కడే హోటల్లో పనిచేస్తుంది, నువ్వు ఇంకా వెళ్ళు అంటాడు. అది విన్న రంగా షాక్ అయ్యి వెంటనే తన కోపం మొత్తం పోయి ఓనర్తో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, మనం ఒక ఫ్యామిలీ, అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటాం, అంత మాత్రాన హోటల్ వదిలి వెళ్తానా ఏంటి, ఇది మన హోటల్, ఇక మీదట మంగాకి ఈ హోటల్లో అన్నీ నేనే నేర్పించాలి కదా అని చెప్పి మంగా చేయి పట్టుకొని కిచెన్లోకి తీసుకుని వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కుంజుట్టన్ని చూపిస్తారు. కుంజుట్టన్ చూడడానికి 2 అడుగులే ఉంటాడు, కానీ తన ఊర్లో ఫార్మింగ్తో పాటు అనేక రకాల బిజినెస్లు చేస్తూ ఫ్యాక్టరీలు రన్ చేస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా కుంజుట్టన్కి ఉన్న ఒకే ఒక కోరిక తన పెళ్ళి, దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు కుంజుట్టన్ టిఫిన్ చేయడానికి హోటల్ దగ్గరికి రాగా ఆ ఊరి వాళ్ళ ద్వారా కుంజుట్టన్కి తెలిసే విషయం ఏంటంటే ఊర్లోని ఒక అమ్మాయి పెద్ద హెల్త్ ఇష్యూతో బాధపడుతుంది అని, ఒక వారం 10 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే ఆ అమ్మాయి చనిపోతుందని డాక్టర్స్ చెప్తున్నారు అని, ఆపరేషన్కి ఖర్చు దాదాపు 20 లక్షల దాకా అవుతుంది అని. అయితే ఈ విషయం తెలిసిన ఊరి వాళ్ళందరూ కలిసి తమ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి 5 లక్షల దాకా అమౌంట్ పోగు చేసి ఉంటారు. ఇంకా మిగతా డబ్బు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావటం లేదని అంతా కుంజుట్టన్కి చెప్తారు. అదంతా విన్న కుంజుట్టన్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి వారితో మీరేం టెన్షన్ పడకండి, ఆ అమ్మాయికి ఆపరేషన్ జరుగుతుంది అంటాడు. నిజానికి కుంజుట్టన్ చాలా మంచివాడు, అదీకాక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న తన టీచర్ కూతురే అని తెలిసాక కుంజుట్టన్ వారితో ఆపరేషన్కి అయ్యే 20 లక్షల డబ్బు నేనే ఇస్తానని హామీ ఇస్తాడు. అది విన్న ఊరి వాళ్ళందరూ కూడా కుంజుట్టన్ మంచి మనసు తమకి తెలుసు అని, కష్టాల్లో ఉన్న వారికి హెల్ప్ చేయడానికి కుంజుట్టన్ ఎప్పుడూ ముందు ఉంటాడని మాట్లాడుకుంటారు. సీన్ కట్ చేస్తే మరో పక్క కుంజుట్టన్ అన్నయ్య శివ తన అమ్మకి ఒక అమ్మాయి ఫోటో చూపించి ఆ అమ్మాయి డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు. నిజానికి కుంజుట్టన్ ప్రొఫైల్ ఒక మ్యాట్రిమనీ వెబ్సైట్లో పెట్టి ఉంటాడు. ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయి అదే మ్యాట్రిమనీ వెబ్సైట్లో కుంజుట్టన్ ప్రొఫైల్ చూసి మ్యాచ్ ఫిక్సింగ్ కోసం రిక్వెస్ట్ పంపి ఉంటుంది. ఒకసారి కుంజుట్టన్ నుండి తన ఫ్యామిలీని కలిసి మాట్లాడేందుకు ఇంకా శివ తన అమ్మకి అదే విషయం చెప్పగా అది విన్న తన అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అవుతుంది. కానీ కుంజుట్టన్ హైట్ గురించి ఆ అమ్మాయికి తెలిస్తే ఈ సంబంధం కూడా ఎక్కడ క్యాన్సిల్ అవుతుందో అని టెన్షన్ పడి అదే విషయం గురించి శివాని అడగ్గా దానికి శివ, అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, నేను ఆల్రెడీ కుంజుట్టన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అక్కడ మెన్షన్ చేశాను, ఆ అమ్మాయి పూర్తిగా చూసే కుంజుట్టన్ని కలవాలని రిక్వెస్ట్ పంపింది అని చెప్పడంతో అది విన్న కుంజుట్టన్ అమ్మ, అమ్మయ్య ఇప్పటికైనా నా కొడుక్కి పెళ్లి జరగబోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వైష్ణవి ఫోటోని కుంజుట్టన్కి పంపుతుంది. ఇంకా కుంజుట్టన్ వైష్ణవి ఫోటో చూసి ఇంత అందమైన అమ్మాయి తనకి వైఫ్గా రాబోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వైష్ణవి ఫోటోని అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన అమ్మతో వైష్ణవి ఫ్యామిలీతో పెళ్లి గురించి మాట్లాడడానికి వారి ఇంటికి వెళ్లేందుకు డేట్ కూడా ఫిక్స్ చేయమని చెప్పి వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి కుంజుట్టన్ తన ఫ్రెండ్స్తో తనకి పెళ్లి సంబంధం వచ్చింది అని, అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇంకా ఈ సంబంధం ఫిక్స్ అయినట్లే అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కుంజుట్టన్ చెప్పింది విన్న తన ఫ్రెండ్స్ తనతో, అయితే త్వరలో నువ్వు పెళ్లి కొడుకు కాబోతున్నావు అనమాట, అయితే నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి, పెళ్లి తర్వాత నువ్వు నీ భార్యతో సంతోషంగా ఎంజాయ్ చేయాలంటే కొన్ని విషయాల గురించి నువ్వు ముందే తెలుసుకోవాలని చెప్తారు. అది విన్న కుంజుట్టన్కి తన ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో అర్థం కాక క్లియర్గా చెప్పండ్రా అని అడగ్గా దానికి తన ఫ్రెండ్స్, నీకు చెప్తే అర్థం కాదు చూపిస్తాం పదా అని కుంజుట్టన్ని ఒక వేష దగ్గరికి తీసుకుని వెళ్ళి పెళ్లి తర్వాత నువ్వు నీ భార్యతో ఎలా ఉండాలో ఏం చేయాలో అవన్నీ నీకు ఈ లేడీ నేర్పిస్తుంది, బాగా నేర్చుకో, లేదంటే పెళ్ళయ్యాక చాలా ఇబ్బంది పడతావని చెప్పి వెళ్ళిపోతారు. అయితే కుంజుట్టన్ ఆ లేడీ దగ్గర కూడా సిగ్గుపడతాడు. దాంతో ఆ లేడీనే కుంజుట్టన్కి ధైర్యం చెప్పి దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది. అయితే అదే టైంకే పోలీసుల రైడ్ జరిగి పోలీసులు ఆ ఇంటికి వస్తారు. పోలీసులు ఇంట్లోకి వచ్చి ఆ లేడీతో ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది, నిజం చెప్పు అని గట్టిగా అడగ్గా ఆ లేడీ అలాంటిదేం లేదు అని చెప్తుంది. అయితే పోలీసులు ఆ ఇంటిని మొత్తం వెతుకుతారు. కానీ ఆ ఇంట్లో ఆ లేడీ తప్ప ఎవ్వరూ కనిపించరు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి పోలీసులని చూడగానే కుంజుట్టన్ తను ఎలాగూ పొట్టి కాబట్టి అక్కడే ఉన్న ఊయలలో ఫేస్కి క్లాత్ కప్పుకొని చిన్న పిల్లాడిలా యాక్ట్ చేస్తూ ఉంటాడు. తనను చూసిన పోలీసులు కూడా కుంజుట్టన్ని చిన్నపిల్లాడు అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా పోలీసులు వెళ్ళిపోయాక ఆ లేడీ అండ్ కుంజుట్టన్ అప్పుడప్పుడు హైట్ కూడా తమని ప్రాబ్లం నుండి కాపాడుతుంది అని కూల్ అవుతారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కుంజుట్టన్ తన ఫ్యామిలీ వైష్ణవి ఫ్యామిలీతో మాట్లాడి వారి పెళ్లి ఫిక్స్ చేయాలి అని అలా వైష్ణవి ఇంటికి వెళ్తారు. అలా వైష్ణవి ఇంటికి వెళ్ళాక కుంజుట్టన్ అండ్ వైష్ణవి ఇద్దరూ పర్సనల్గా మాట్లాడాలని ఇద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. కుంజుట్టన్ తనకి బాగా నచ్చడంతో వైష్ణవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా కుంజుట్టన్ గురించి చెప్పాల్సిన పనే లేదు. వైష్ణవి ఫోటో చూసినప్పటి నుండే వైష్ణవి తన భార్య అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇంకా అలా కుంజుట్టన్ అండ్ వైష్ణవిలో రెండు ఫ్యామిలీస్కి నచ్చడంతో వారికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. అలా కుంజుట్టన్ అండ్ వైష్ణవిల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. పెళ్లిలో రెండు ఫ్యామిలీస్లో వారు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా పెళ్లి అయిపోయాక ఫస్ట్ నైట్ రోజు రాత్రి కుంజుట్టన్ ఎన్నో కోరికలు ఆశలతో రూమ్లో తన భార్య వైష్ణవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా కాసేపటికి వైష్ణవి యాజ్ యూజువల్గా పాల గ్లాస్ తీసుకుని రూమ్లోకి వచ్చి కుంజుట్టన్ పక్కన కూర్చుంటుంది. అలా మొదట ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. కుంజుట్టన్ తన గురించి మొత్తం వైష్ణవికి చెప్తాడు. ఇంకా వైష్ణవి కూడా తన గురించి కుంజుట్టన్కి చెప్తుంది. ఇంకా అలా కాసేపు ఇద్దరి గురించి మాట్లాడుకున్న తర్వాత కుంజుట్టన్ వైష్ణవి చేయి పట్టుకుని తదుపరి ఘట్టంలోకి ప్రొసీడ్ అవ్వాలని చూడగా అదే టైంకే వైష్ణవి పిన్ని అక్కడికి వచ్చి వారితో, వైష్ణవి తాతయ్య ఫుల్గా డ్రింక్ చేయడం వల్ల స్ట్రోకులు పోయాడని తనను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నామని చెప్పడంతో వైష్ణవితో పాటు అందరూ అంబులెన్స్లో తమ తాతయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ చేస్తారు. ఇంకా అలా హాస్పిటల్ దగ్గర బయట ఉన్న కుంజుట్టన్ తన మనసులో నా ఫస్ట్ నైట్ రోజే ఈ ముసలోడు ఇంత డ్రింక్ చేయాలా అని ఫీల్ అవుతాడు. అప్పుడే వైష్ణవి తాతయ్యకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటికి వచ్చి వారితో తాతయ్య ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ రెస్ట్ తీసుకోవాలని చెప్తాడు. అది విన్న కుంజుట్టన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వైష్ణవితో, తాతయ్య సేఫ్ అంట కదా, మనం పద ఇంటికి వెళ్దాం అంటాడు. కానీ వైష్ణవి తన మాటలు పట్టించుకోకుండా తన తాతయ్యని చూడడానికి రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అలా కుంజుట్టన్ ఫస్ట్ నైట్ మొత్తం హాస్పిటల్లోనే గడిచిపోతుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం తన తాతయ్యని తీసుకుని అందరూ ఇంటికి వస్తారు. ఇంకా కుంజుట్టన్ మాత్రం ఈ తాతయ్య నా ఫస్ట్ నైట్ సంతోషాన్ని నాశనం చేశాడు అని ఈ రోజు రాత్రి మాత్రం వైష్ణవితో ఫుల్గా ఎంజాయ్ చేయాలని, దేవుడా ఈ రోజు రాత్రి మాత్రం మా ఫస్ట్ నైట్కి ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడు అని కోరుకుంటాడు. అలా కుంజుట్టన్ పగులంతా రాత్రి ఎప్పుడవుతుందో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా అదే రోజు సాయంత్రం కుంజుట్టన్ వైష్ణవి కోసం స్వీట్స్ తీసుకుని వస్తాడు. అలా రాత్రి అయ్యాక ఇద్దరు స్వీట్స్ తిని బెడ్ పై పడుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. కుంజుట్టన్ వైష్ణవితో ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అడుగుతాడు. మనకి ఎంతమంది పిల్లలు కావాలి, వారికి ఏం పేర్లు పెడదామని అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా అప్పటికే వైష్ణవి కుంజుట్టన్ మాటలు వింటూ వింటూ నిద్రపోయి ఉంటుంది. నిద్రపోయిన వైష్ణవిని చూసి కుంజుట్టన్ షాక్ అయ్యి తనని నిద్రలేపి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఈరోజు కూడా ఫస్ట్ నైట్ నాశనం అయ్యిందని ఫీల్ అవుతూ ఉండగా అదే టైంకి కుంజుట్టన్కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి, ఏమ్రా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అది విన్న కుంజుట్టన్కి చాలా కోపం వచ్చి ఫోన్ తీసుకెళ్లి వైష్ణవి ఫేస్ దగ్గర పెట్టి తన గురక సౌండ్స్ వినిపిస్తాడు.
ఆ సౌండ్స్ విన్న కుంజుట్టన్ ఫ్రెండ్, రే ఏంట్రా ఆ సౌండ్స్, ఈరోజు నీ ఫస్ట్ నైట్ పెట్టుకొని ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, ఏంటా మిషన్ సౌండ్స్ అని అడగ్గా దానికి కుంజుట్టన్, ఇది మిషన్ సౌండ్స్ కాదురా, మీ వదిన గురక సౌండ్స్, తను గురక పెడుతూ నిద్రపోతుంది అని చెప్పడంతో అది విన్న కుంజుట్టన్ ఫ్రెండ్ కూడా షాక్ అవుతాడు. ఇంకా మరుసటి రోజు కూడా వైష్ణవి తన బెడ్రూమ్లోకి రాగానే కుంజుట్టన్ గురించి ఆలోచించకుండా ఫుల్గా నిద్రపోతూ ఉంటుంది. అలా ప్రతిరోజు రాత్రి కుంజుట్టన్ ఈ రోజైనా తనకి ఫస్ట్ నైట్ ఉంటుందని ఆశపడ్డం, వైష్ణవి మాత్రం రూమ్లోకి రాగానే ఫుల్గా గురక పెడుతూ నిద్రపోవటం, ఇదే ప్రతిరోజు రాత్రి జరుగుతూ ఉంటుంది. దాంతో కుంజుట్టన్కి ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచించి మరుసటి రోజు తన ఫ్రెండ్ని కలిసి జరిగిందంతా తన ఫ్రెండ్కి చెప్తాడు. అది విన్న తన ఫ్రెండ్, నాకు నీ ప్రాబ్లం క్లియర్గా అర్థమయ్యింది, ఫస్ట్ నైట్లో నీ భార్య ఫస్ట్ స్టెప్ తీసుకోవటం లేదు కాబట్టి ధైర్యం చేసి నువ్వే ఒక అడుగు ముందుకు వేయాలి, నీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన ఓల్డ్ బైక్ సరిగ్గా వర్క్ చేయకపోతే దాన్ని సర్వీసింగ్ చేయిస్తే మళ్ళీ సూపర్గా వర్క్ చేస్తుంది కదా, ప్రతి విషయంలో స్టార్టింగ్ ప్రాబ్లం కామన్, వదినకి కూడా స్టార్టింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, అందుకే ఒకసారి ఈ విషయంలో నువ్వే ఒక అడుగు ముందుకేసి చూడు, తర్వాత అంతా సెట్ అయిపోతుంది అని చెప్తాడు. అది విన్న కుంజుట్టన్కి కూడా ఆ ఐడియా కరెక్టే అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కుంజుట్టన్ తన బెడ్రూమ్లో కూర్చొని తన ఫ్రెండ్ చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా కాసేపటికి వైష్ణవి ఎప్పట్లాగే బెడ్రూమ్లోకి వచ్చి నిద్రపోతుంది. అయితే కుంజుట్టన్ ఈసారి వైష్ణవి నిద్రపోతున్నా సరే తన పక్కన పడుకుని తనకి దగ్గరగా జరిగి తనని టచ్ చేస్తూ నిద్రపోతున్న వైష్ణవికి కిస్ చేయబోతాడు. అయితే అప్పుడే వైష్ణవికి మెలకువ వచ్చి నిద్రలేచి తనని కిస్ చేయబోతున్న కుంజుట్టన్ని చూసి షాక్ అయ్యి తనని దూరంగా నెట్టేసి కోపంతో, నా పర్మిషన్ లేకుండా నాకు దగ్గరయ్యి నన్ను ఎలా కిస్ చేయబోతున్నావు అంటుంది. అది విన్న కుంజుట్టన్ షాక్ అయ్యి, అదేంటి నీ పర్మిషన్ ఎందుకు, నువ్వే నా భార్య, నేను నీ భర్తని కదా, కిస్ చేస్తే తప్పేంటి అంటాడు. దానికి వైష్ణవి, అయినా కానీ పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటుంది. అది విన్న కుంజుట్టన్కి వైష్ణవి తనని పెళ్లి చేసుకుంది తనని ఇష్టపడి కాదు అని, కేవలం తన ఆస్తి డబ్బు చూసి దానికోసమే తనని పెళ్లి చేసుకుంది అనుకుంటాడు. అదే విషయం వైష్ణవిని అడిగి, ఇదే నిజం కదా, డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు కదా అంటాడు. అది విన్న వైష్ణవికి చాలా కోపం వచ్చి తనతో, అంటే నేను నీకు డబ్బు కోసం ఆశపడే అలాంటి అమ్మాయిలా కనిపిస్తున్నానని కోపంలో కుంజుట్టన్ని రూమ్ నుండి బయటికి పంపి డోర్స్ క్లోజ్ చేసుకుంటుంది. దాంతో కుంజుట్టన్ తను ఏం చేసుకుంటుందో అని భయపడి గట్టి గట్టిగా అరుస్తాడు. దాంతో ఆ అరుపులు విన్న కుంజుట్టన్ అన్నయ్య అండు వదిన అక్కడికి వచ్చి ఏడుస్తున్న వైష్ణవిని ఏం జరిగిందని అడగ్గా వైష్ణవి ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అలాగే తన లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి వైష్ణవి చిన్నతనంలో తనకి డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే తన పేరెంట్స్కి అదే విషయం చెప్పగా వైష్ణవి డ్యాన్స్ నేర్చుకునేందుకు ఒక డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి పంపడం స్టార్ట్ చేస్తారు. అలా వైష్ణవి ప్రతిరోజు ఉదయం సాయంత్రం డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం ఆ డ్యాన్స్ మాస్టర్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ మాస్టర్ దగ్గరికి ఇంకా చాలామంది స్టూడెంట్స్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఒకరోజు సాయంత్రం వైష్ణవి డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం డ్యాన్స్ మాస్టర్ ఇంటికి త్వరగా వస్తుంది. అప్పటికి ఇంకా మిగతా స్టూడెంట్స్ ఎవరూ వచ్చి ఉండరు. దాంతో డ్యాన్స్ మాస్టర్ వైష్ణవికి డ్యాన్స్ ప్రాక్టీస్ నేర్పించే పేరుతో తనని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ తనని దగ్గరికి తీసుకుని అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. దాంతో వైష్ణవి ఫుల్గా భయపడి అక్కడ నుండి పారిపోయి ఉంటుంది. అప్పటి నుండి వైష్ణవికి తన దగ్గరికి ఏ పరాయి మగాడు వచ్చినా సరే ఫుల్గా భయపడిపోతూ ఉంటుంది. అందుకే అప్పుడే తను ఇంకా లైఫ్లో తను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయి ఉంటుంది. కానీ వైష్ణవి పేరెంట్స్ మాత్రం తనని పెళ్లి చేసుకోవాల్సిందే అని ఫోర్స్ చేయడంతో మ్యాట్రిమోనీలో కుంజుట్టన్ ప్రొఫైల్ చూసిన వైష్ణవి ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. అదేంటంటే కుంజుట్టన్ మరుగుజ్జు కాబట్టి తనని పెళ్లి చేసుకుంటే తన పేరెంట్స్ బాధ తప్పిపోతుంది అని, ఇంకా కుంజుట్టన్తో ఫిజికల్గా కలవకుండా కేవలం భార్యాభర్తల్లాగా హ్యాపీగా కలిసి ఉంటే సరిపోతుంది అనుకుని ఉంటుంది. నిజానికి వైష్ణవికి కుంజుట్టన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఫిజికల్గా మాత్రం కలవకూడదు అనుకుని ఉంటుంది. అలా వైష్ణవి వారికి అంతా చెప్పి కుంజుట్టన్ అందరిలాంటి వాడు కాదు అనుకున్నా, కానీ తను కూడా ఇప్పుడు నేను తనని తన డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటున్నా అనుకుంటున్నాడు అని చెప్పి చాలా బాధపడగా అది విన్న కుంజుట్టన్, సారీ వైష్ణవి, నాకు ముందే ఇదంతా తెలిసి ఉంటే అలా అనేవాడినే కాదు అని ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వైష్ణవి తనతో, నేను ఇంకా మీతో కలిసి జీవించలేను, నన్ను క్షమించండి అని చెప్పి తన లగేజీ తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వైష్ణవి తనని వదిలి వెళ్ళిపోవడంతో కుంజుట్టన్ చాలా బాధపడతాడు. తను మళ్ళీ ఒంటరివాడు అవుతాడు. అయినా ఇందులో తన తప్పేముందని, వైష్ణవి ఇదంతా తనకి ముందే చెప్పి ఉంటే అలా మాట్లాడేవాడినే కాదు అని, ఇదంతా తన హైట్ వల్లే జరిగింది, తను నార్మల్ వారిలాగా హైట్ ఉండి ఉంటే ఇప్పుడు వైష్ణవితో చాలా హ్యాపీగా ఉండేవాడిని అని జరిగిందే తలుచుకొని ఫీల్ అవుతూ ఇంకా తన బిజినెస్ల మీద కూడా ఫోకస్ చేయలేకపోతాడు. ఇంకా కుంజుట్టన్ని అలా చూస్తున్న తన ఫ్యామిలీ వారు కూడా బాధపడుతూ బాగా ఆలోచించి ఒకరోజు కుంజుట్టన్కి మళ్ళీ పెళ్లి చేస్తే నార్మల్ అవుతాడు అని ఒకరోజు పండితుడిని ఇంటికి పిలిచి తనకి జరిగిందంతా చెప్పి కుంజుట్టన్ జీవితంలో రెండో పెళ్లికి ఛాన్స్ ఉందా అని అడగ్గా దానికి పండితుడు తన జాతకం చూసి, కుంజుట్టన్ లైఫ్లో ఒకే పెళ్లి అని రాసి ఉంది, కానీ మనం చేసే పూజల ఫలితంగా దేవుడు తన లైఫ్లోకి మరొక
మంచి అమ్మాయిని పంపొచ్చు అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇక్కడే మనకి దివ్య అనే అమ్మాయిని చూపిస్తారు. దివ్య ఫార్మర్స్ లైఫ్ స్టైల్ గురించి ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీస్తూ ఫార్మర్స్ గురించి తెలుసుకోవడానికి అదే ఊరికి వచ్చి కుంజుటన్ ఫాదర్ని కలిసి డీటెయిల్స్ తెలుసుకుంటూ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే దివ్య అక్కడే గోడకు ఉన్న కుంజుటన్ ఫ్యామిలీ ఫొటోస్లో కుంజుటన్ చిన్నతనంలోని ఫోటో చూసి కొంచెం షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజానికి దివ్య అండ్ కుంజుటన్ చిన్నతనంలో స్కూల్లో ఫ్రెండ్స్ అయి ఉంటారు. స్కూల్ స్టడీ తర్వాత దివ్య ఫ్యామిలీ సిటీకి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా దివ్య కుంజుటన్ నెంబర్ తీసుకుని తనకి ఫోన్ చేసి తనని కలవడానికి ఒక ప్లేస్కి రమ్మని చెప్తుంది. అయితే కుంజుటన్కి ఆ అమ్మాయి ఎవరో ఏమీ అర్థం కాదు. అలా దివ్య చెప్పిన ప్లేస్కి వెళ్ళిన కుంజుటన్ తనని కలవగా దివ్య కుంజుటన్ని తాము చిన్నతనంలో చదివిన స్కూల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి తమ ఫ్రెండ్షిప్ మెమరీస్ అన్నీ గుర్తు చేస్తుంది. దాంతో కుంజుటన్కి మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇద్దరు తమ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. ఇంకా అలా రోజు నుండి ఇద్దరు ప్రతిరోజు కలుస్తూ మాట్లాడుకుంటూ క్లోజ్ అవుతారు. వైష్ణవి తన జీవితం నుండి వెళ్ళిపోయాక కుంజుటన్ మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉండగా ఒక రోజు కుంజుటన్ దగ్గరికి దేవానంద్ అనే ఒక వ్యక్తి వచ్చి, నువ్వు దివ్యకి దూరంగా ఉండడం నీకే మంచిది, దివ్యాని నా తమ్ముడు ఇష్టపడుతున్నాడు, వారిద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటున్నా, మళ్ళీ నువ్వు దివ్యాని కలిస్తే నిన్ను మరింత పొట్టిగా మారుస్తానని వార్నింగ్ ఇవ్వగా అదంతా విన్న కుంజుటన్ దివ్య నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే నేను తననే పెళ్లి చేసుకుంటా, నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పి నవ్వుతాడు. అది విన్న దేవానంద్కి చాలా కోపం వచ్చి మరుసటి రోజు కుంజుటన్ హోటల్ దగ్గరికి వెళ్ళి తన ఫాదర్ని అందరి ముందు కొట్టి, నీ పొట్టి కొడుకుని అదుపులో ఉంచుకో, వాడు ఇంకోసారి దివ్యాని కలిస్తే నాలోని రాక్షసుడిని చూస్తావు, మీ అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకున్న దివ్య కుంజుటన్ ఇంటికి వచ్చి జరిగిన దానికి సారీ చెప్పి, దేవానంద్ తమ్ముడు తనకి నేను నచ్చాను అని ప్రతిరోజు నా వెంట పడుతున్నాడు, తనకి దూరంగా వెళ్ళాలి అని చూస్తే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి చాలా బాధపడుతుంది. అదంతా విన్న కుంజుటన్ ఫాదర్ దివ్యతో, నువ్వేం బాధపడకమ్మా, నాకు తెలిసిన ఒక పాత ఫ్రెండ్ ఉన్నాడు, తను కుస్తీ వీరుడు, తనకి చెప్పి దేవానంద్కి వార్నింగ్ ఇప్పించి వాడు మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తాడు. తర్వాత కుంజుటన్ తన ఫాదర్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళగా ఇక్కడే తనకి తెలిసే విషయం ఏంటంటే తన ఫాదర్ ఫ్రెండ్ అప్పటికే చనిపోయి 6 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. అయితే తన కొడుకు మళ్ళీ ఉంటాడు, తను కూడా ఇప్పుడు కుస్తీ వీరుడే. దాంతో కుంజుటన్కి మరో దారి లేక మళ్ళీకి విషయమంతా చెప్పి దేవానంద్ నుండి తమకి ప్రొటెక్షన్గా ఉండేందుకు, తన బాడీ గార్డ్లా ఉండేందుకు మళ్ళీని కుంజుటన్ తమ ఊరికి తీసుకుని వస్తాడు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు దివ్య కుంజుటన్ని కలిసి తనకి దేవుని ప్రసాదం ఇవ్వగా అప్పుడే కుంజుటన్ దివ్య కోసం తెచ్చిన రింగు తనకి ఇస్తాడు. దివ్య ఆ రింగు తీసుకుని తన చేతి వేలికి పెట్టుకుంటుంది. దాంతో దివ్యకి కూడా తనంటే ఇష్టం అనుకుని కుంజుటన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు నుండి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి హ్యాపీగా ఉంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు దివ్య వెళ్ళి దేవానంద్ని కలిసి తనతో మాట్లాడుతుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి దివ్య తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ ఇంకా దేవానంద్ ముగ్గురు కలిసి గోల్డ్ స్మగ్లింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ప్లాన్ ప్రకారమే వీళ్ళ ముగ్గురు కుంజుటన్ని ట్రాప్ చేసి ఉంటారు. దివ్య దేవానంద్తో కుంజుటన్ చూడ్డానికి చాలా చిన్నగా కనిపించినా సరే వాడి బుర్ర చాలా తెలివైనది అని చెప్తుంది. నిజానికి కుంజుటన్ అండ్ తన పార్ట్నర్ గౌతమ్ కలిసి పెద్ద పెద్ద గోల్డ్ స్మగ్లింగ్ డీల్స్ చేస్తూ ఉంటారు. వారి వల్లనే ఇప్పుడు దివ్య అర్జునుడు దేవానందులకి చాలా గోల్డ్ డీల్స్ క్యాన్సిల్ అయ్యి అన్ని డీల్స్ కూడా కుంజుటన్ అండ్ గౌతమ్లకే వెళ్తూ ఉంటాయి. దానివల్ల దివ్య అండ్ టీంకి లక్షల్లో నష్టం వస్తూ ఉంటుంది. అయితే దివ్యకి ఈసారి ఒక పెద్ద గోల్డ్ డీల్ గురించి తెలిసి ఈ గోల్డ్ డీల్ ఎలాగైనా కుంజుటన్ వారికి వెళ్లకుండా తమకే వచ్చేలా చేసుకోవాలి అనే ప్లాన్ ప్రకారం కుంజుటన్ చిన్ననాటి ఫ్రెండ్ అంటూ తన పక్కన చేరి వారికి డీల్ రాకుండా క్యాన్సిల్ చేయడానికి కుంజుటన్కి ఇచ్చిన ప్రసాదంలో ఒక కెమికల్ కలిపి ఇచ్చి ఉంటుంది. అది తింటే కుంజుటన్ బ్రెయిన్ నెమ్మదిగా పనిచేయడం మానేసి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండేలా చేస్తుంది. అప్పుడు కుంజుటన్ ఈ డీల్ చేయలేడు అనేదే దివ్య ప్లాన్. కానీ ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే కుంజుటన్ వారికంటే తెలివైనవాడు. దివ్యాని మొదటిసారి చూసినప్పుడే తన మీద డౌట్ వచ్చి తనతో క్లోజ్గా ఉన్నట్లు యాక్ట్ చేస్తూ తనకి ఇచ్చిన రింగ్లో ట్రాన్స్మిటర్ పెట్టి ఉంటాడు. దాని ద్వారా అసలు దివ్య ఎవరు, ఎందుకు తన లైఫ్లోకి వచ్చిందో తెలుసుకోవడానికి అలా దివ్య అర్జునుడు దేవానంద్ మాట్లాడుకునేదంతా విన్న కుంజుటన్కి వాని ప్లాన్ గురించి అంతా తెలిసిపోయి ఉంటుంది. ఇంకా నిజానికి దివ్య ఇచ్చిన ప్రసాదం కూడా కుంజుటన్ తిని ఉండడు. ఇంకా దివ్యకి ఇచ్చిన రింగ్లోని ట్రాన్స్మిటర్ ద్వారా కుంజుటన్కి తెలిసే విషయం ఏంటంటే ఈసారి దివ్య అర్జునుడు దేవానంద్ కలిసి ఒక పెద్ద కంటైనర్ నిండా ఉన్న గోల్డ్ విదేశాలకు స్మగ్లింగ్ చేయబోతున్నారు అని. ఈ డీల్లో వీరితో పాటు సీఎం కూడా చేతులు కలిపాడు అని తెలుస్తుంది. దాంతో కుంజుటన్ ప్లాన్ ప్రకారం దివ్య టీం వ్యక్తిని పట్టుకొని బాగా కొట్టి ఆ గోల్డ్ కంటైనర్ ఎక్కడ ఉందో కనుక్కుంటాడు. మరో పక్క అర్జున్ కుంజుటన్ ఈ పెద్ద డీల్ కూడా ఎక్కడ తమ నుండి లాక్కుంటాడో అని భయపడుతూ అప్పుడే దివ్య చేతికి ఉన్న రింగుని చూసి
అది తనకి కుంజుటన్ ఇచ్చాడు అని తెలిసి దాన్ని పరిశీలించగా దాంట్లో ట్రాన్స్మిటర్ పెట్టాడని అర్థమయ్యి, అంటే తమ డీల్ గురించి ఆల్రెడీ కుంజుటన్కి తెలిసిపోయిందని షాక్ అయ్యి వెంటనే ఆ గోల్డ్ కంటైనర్ ఉన్న ప్లేస్కి వెళ్తారు. ఇంకా అప్పటికే అక్కడ గౌతమ్ అండ్ కుంజుటన్ ఉంటారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి కుంజుటన్ అండ్ గౌతమ్ గోల్డ్ స్మగ్లింగ్ చేసే పెద్ద డాన్స్. అప్పుడే అర్జున్ వారితో ప్లీజ్ ఈ ఒక్క డీల్ తమకి వదిలేయమని రిక్వెస్ట్ చేస్తాడు. దానికి గౌతమ్ నవ్వి కేవలం డీల్ గురించి అయితే వదిలేసేవాళ్ళం, కానీ మీరు కుంజుటన్ని పిచ్చివాడిని చేసి చంపాలి అని ప్రసాదంలో కెమికల్ కలిపి ఇచ్చారు, ఇంకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని అర్జున్ని కొడతాడు. అలా వారి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. చివరికి గౌతమ్ అండ్ కుంజుటన్ మనుషులు దివ్య, అర్జునుడు, దేవానందుల గ్యాంగ్ని కొట్టి గోల్డ్ కంటైనర్ తమకి దక్కేలా చేసుకుంటారు. అలా అక్కడి నుండి వెళ్ళిపోయాక అప్పుడే మూవీ స్టార్టింగ్లో గాయాలతో చూపించిన అదే రాఘవ అక్కడికి వచ్చి గాయాలతో పడి ఉన్న దివ్యాని చూసి తనకి హెల్ప్ చేయాలి అనుకోగా తనని చూసిన గౌతమ్ తను కూడా దివ్య మనిషి అనుకొని గన్తో షూట్ చేసి ఉంటాడు. దాంతో రాఘవ గాయాలతో నది ఒడ్డున పడిపోయి ఉంటాడు. ఇంకా అదంతా విన్న రోసి అంకుల్ స్టోరీ అంతా బాగుంది, కానీ కుంజుటన్ జీవితం మళ్ళీ ఒంటరిగా మిగిలిపోయిందా, తను అందరికీ హెల్ప్ చేస్తాడు కదా పాపం అనగా దానికి రాఘవ కుంజుటన్ లైఫ్ ఒంటరిగా మిగిలిపోలేదు అని జరిగింది చెప్తాడు. నిజానికి వైష్ణవి కుంజుటన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాక కుంజుటన్ మంచితనం గురించి తెలిసి తను చాలా మంచివాడు అని, తనే తనని తప్పుగా అనుకున్నానని రియలైజ్ అయ్యి మళ్ళీ తన దగ్గరికి వచ్చి అలా ఇద్దరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. ఇంకా మూవీ ఎండింగ్లో కుంజుటన్కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నీకు గౌతమ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అని ఏదో విషయం గురించి చెప్పగా అది విన్న కుంజుటన్ షాక్లో ఉండిపోతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.